సో హై గైస్, దిస్ దర్శన్. ఇప్పుడు మన ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు అవాయిడ్ దీస్ 5 జిమ్ మిస్టేక్స్, లేదంటే మీ బాడీ షెడ్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏంటో చెప్తున్నా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం దాండి. సో చాలా మంది క్యాలరీస్ అంటే ఏంటో తెలియదు. క్యాలరీస్ అంటే లేకుండా ఇష్టం వచ్చినట్టు నేర్చుకున్నారు. ఏమంటున్నా అంటే ఒకసారి మీ బాడీ వెయిట్ చెక్ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి మెయింటెనెన్స్ క్యాలరీస్ అని సెర్చ్ చేయండి. మీ బాడీ ప్రకారంగా మెయింటెనెన్స్ క్యాలరీస్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని తగ్గట్టుగా మీ క్యాలరీస్ క్యాల్కులేట్ చేసుకొని ఫుడ్ తీసుకోండి. ఎలా పడితే అలా తయారైతే ఇమేజ్ చూస్తున్నారో అట్లా కనిపిస్తారు సేమ్ అలాగా. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి స్టెప్స్. సో చాలామంది స్టెప్స్ అసలు వేయరు. అంటే నడవడం ఇష్టపడరు, లేదంటే వర్కౌట్ చేసిన తర్వాత నార్మల్ నడవరు, నాకు తెలియదు. కానీ చాలామంది అయితే స్టెప్స్ వేయరు. సో స్టెప్స్ ఎట్లా ఉండాలంటే మీరు 10K to 12K ఉండాలి. ఎందుకంటే మీ ఫ్యాట్ లో చేయాలంటే స్టెప్స్ ఇస్ ఓన్లీ వే టు లైక్ రెడ్యూస్ యువర్ ఫ్యాట్ అనమాట. నేను ఏం చెప్తాను అంటే, మీరు సపోజ్ నార్మల్ రన్నింగ్కి వెళ్ళారనుకో, రన్నింగ్కి ఒకవేళ మీరు ఫేస్ 4.5 లేదా 5 మెయింటైన్ చేసుకుంటే పక్కన మీకు మజిల్ లాస్ అవుతుంది. సో నేను ఏమంటున్నా అంటే వాకింగ్ చేయాలి డైలీ, ఒక 1 hour అయినా లేదంటే 1.5 hours అయినా, లైక్ మీ మెయింటెనెన్స్ క్యాలరీ ప్రకారం మీరు చేసుకోండి. వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మీ కార్డియో వాస్కులర్ హెల్త్ పెరిగిద్ది, నెక్స్ట్ వచ్చి మీ ఫ్యాట్ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్కి వెళ్ళిద్ది. ఇలా చాలా ఉన్నాయి. మీ క్లియర్ స్కిన్ ఉంటుంది అలా. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ట్రై స్టాప్. చాలామంది టీనేజర్స్ ఏంటంటే నార్మల్గా ఫ్యాట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు? దానికి రీజన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే రెస్ట్ ఉండదో అప్పుడు ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. దాని బ్యాక్ ఉన్న లైక్ సైంటిఫిక్గా కావాలంటారు. సో కార్టిసాల్ హార్మోన్ అనేది నైట్ రిలీజ్ అవుతుంది. ఆ కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అయిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఫ్యాట్ అవుతుంది. బర్రెలాగా బలుస్తారు అన్నమాట. సింపుల్గా మన నాలెడ్జ్ ప్రకారం చెప్పాలంటే. ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు జనరల్గా బీటెక్ స్టూడెంట్స్ ఏమంటే సెమిస్టర్ రాగానే నైట్ వర్క్ చేస్తారు. అలాగా 1కి పడుకొని 3కి లేసి 2 hours, just 3 hours ఆఫ్ స్లీప్, మళ్ళీ చదువుకుంటారు. ఏమంటున్నా అంటే, అట్లా పడుకోకుండా 12కి పడుకొని 5కి లేకండి, ఫర్ ఎల్స్ 10కి పడుకొని 4కి లేకండి. అది నేను అంటున్నా. సో ఇప్పుడు మీరు రెస్ట్ లేకపోతే ఏంటంటే ఫ్యాట్ పెరుగుతారు. నార్మల్గా మీరు ఒక వర్కౌట్ చేసినా చేయకపోయినా, ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తున్నా, జిమ్కి వెళ్ళిపోయినా, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నా చేయకపోయినా, రెస్ట్ అనేది ఇంపార్టెంట్ మనిషి అనేది. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్. దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే మన జీవితం సగం సంఖ్యనాగిపోయినట్టే. వీటి వల్ల వచ్చే రోగాలు తెలుసుకుందాం. హెడేక్, హై బ్లడ్ ప్రెషర్, స్లీప్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, పూర్ కాన్సన్ట్రేషన్ అండ్ డిప్రెషన్. అండ్ ఈ రోగాల్ని మనం ఎట్లా తగ్గించుకోవాలి? ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్లో ఏమొస్తుంది? పొద్దున్న ఏ టైంకి పడుకుంటున్నాం, ఏ టైంకి తింటున్నాం, ఏ టైంకి లేస్తున్నాం, అన్నీ కరెక్ట్ టైం టు టైం ఉన్నాయా లేదా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి అంటే మెడిటేషన్, లైక్ మంత్ర మెడిటేషన్, లైక్ హరే కృష్ణ మహామంత్ర, లైక్ బుక్ రీడింగ్ కానీ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి పక్కా. అండ్ జిమ్లో మోస్ట్ కామన్గా మిస్టేక్ చేసిందంటే వెయిట్ రీరాక్ చేయకపోవడం. అది మిస్టేక్ కాదు, దరిద్రం అని చెప్పొచ్చు, మనుషులను దరిద్రం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను చెప్తాను అండి, వెయిట్ రీరాక్ చేయండి. అదొక డిసిప్లిన్ నాకు కూడా చెప్పుంటుంది. అండ్ ఇలాంటి ఫిట్నెస్ టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్.